మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఎక్కడ దేవుడు నివసించేందుకు ఇష్టపడుతున్నాడండి? మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఆయన నివసించేందుకు ఎన్నుకున్న ప్రదేశం ఎవరో తెలుసా? మీరే, నువ్వే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే ఆత్మ అనే పరిశుద్ధాత్మ అనే సంచకరువుని దేవుడు తనని ఎవరినైతే సంపాదించుకున్నాడో ఆ యొక్క ప్రజలు విమోచన కొరకు వారికి ఇచ్చాడంటండి. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉండవు. అయితే నువ్వు దేవునికి ఆలయంగా ఉన్న నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నావు, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, లేదా ఇంకా కూడా శరీరానుసారంగానే ప్రవర్తిస్తున్నావా? దేవుడు చెప్పాడు, ఆత్మానుసారంగా ప్రవర్తించని వారు శరీర సంబంధులు, దేవుని యొక్క ఆత్మ లేనివాడు దేవునివాడు కాదు అని. అయితే చూడండి, కొన్ని పాపాలు అనేటివి ఉంటాయండి. వాటిని ఎంతగా మనం విడిచిపెట్టుకుందాము అని అనుకున్నా కానీ మన వల్ల అవ్వదు. తిరిగి 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 అదే సర్కిల్లో మనం తిరుగుతూ ఉంటాం. దేవుని దగ్గర ఒప్పుకుంటాము, మరలా చేసేస్తాము, మరలా కొన్ని దినాలు దేవునికి దూరంగా ఉంటాము, మరలా క్షమాపణ అడుగుతాము, మరలా విడిచిపెడతాము, మరలా చేసేస్తూ ఉంటాము. ఇలా ఆ సర్కిల్లో తిరుగుతూనే ఉన్నారా మీరు కూడా? మీకు తెలుసు అది దేవునికి ఇష్టం లేని కార్యమని. నీ జీవితంలో దాన్ని పోగొట్టుకోవాలని, విడిచిపెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ అది అవ్వడం లేదా? జ్ఞాపకం ఉంచుకోండి, మీకు సాధ్యమవుతుంది. అది ఎలా అంటారా? మొదటి సమూయేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే నిబంధన మందసం గురించి అక్కడ చెప్పబడింది. ఈ నిబంధన మందసము నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం మీరు చూసినట్లయితే మోషే గారికి దేవుడు చెప్తాడు, తుమ్మకర్రతో ఒక నిబంధన మందసాన్ని నువ్వు కట్టు, ఎందుకంటే నా ప్రజల మధ్య నేను నివసించేందుకు నేను ఏర్పరచుకున్న పరిశుద్ధ స్థలం ఏంటి? నిబంధన మందసం. ఆ నిబంధన మందసము ఫిలిష్తీయులు ఏలీ కాలంలో ఏం చేస్తారండి? దాన్ని పట్టేసుకుంటారు, పట్టబడుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు దాగోను గుడిలో పెట్టడం జరుగుతుంది. అయితే ఆ దాగోను గుడిలో ఉన్న దేవత యొక్క విగ్రహం అనేది ముక్క చెక్కలుగా విరిగిపోవడం మనం చూస్తాం. దేవుడు పరిశుద్ధుడండి. ప్రతి నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్నాడు. ఆయన పరిశుద్ధంగా ఉండే ఆయన అతి పరిశుద్ధమైన స్థలములలో ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. మరి అంత పరిశుద్ధత కలిగిన దేవుడు ఉంటున్న స్థలము అపవిత్రంగా ఉంటే ఎలా? ఎప్పుడైతే ఆ దాగోను గుడిలో పెట్టబడిందో ఆ సమయంలో ఆ యొక్క విగ్రహము ముక్క చెక్కలైపోయిందంట. మరి నీ యొక్క జీవితంలో దేవుడు నివసించడం మొదలుపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు చోటిస్తే, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేస్తే, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సమస్తాన్ని అప్పగిస్తే ఏమవుతుందో తెలుసా? ఏ ఏ ఏరియాస్ అయితే నీ జీవితంలో మార్చబడాలో, ఏ వాటినైతే నువ్వు పోగొట్టుకోవాలో, ఏ వాటినైతే నువ్వు విడిచిపెట్టాలో అవన్నింటినీ బ్రేక్ చేస్తూ వస్తాడండి. అంటే వాటికి నీ మీద ఉన్న అధికారాన్ని తెంపుతూ వస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీకు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు విధేయత చూపించినప్పుడు. అందుకే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. ఎలా దుఃఖపరుస్తాం మనం? ఆయన చెప్తున్న ఆయన మాట వినకుండా ఉండడం బట్టి, మన చుట్టూ ఉన్న సహోదరులని తీర్పు తీర్చడం బట్టి, దేవునితో సహవాసం చేయకుండా ఈ లోక స్నేహముతో దేవుని మనం దుఃఖపరుస్తూ ఉంటాం. నువ్వు మారకపోతే నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావని, పాత జీవితాన్ని తిరిగి 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 వెళ్ళి హత్తుకుంటూ ఉంటే నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావు, దేవుడు నీ ఎట్లా దుఃఖిస్తున్నాడని. నువ్వేం చేయాలో తెలుసా? మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండడం. అప్పుడు నువ్వు దేవుని దగ్గర అడగాలి, యేసయ్యా ఇదిగో ఈ విషయము
నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నా వల్ల కాదయ్యా, నీ కృప నాకు ఇవ్వు, నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు ఏ ఏ వాటి చేత మీరు బాధపడుతున్నారో వాటన్నిటిని దేవుడు బ్రేక్ చేయడం మొదలెడతాడండి. చూడండి, దాగోను విగ్రహము చిన్న భిన్నం అయిపోయిందంట, చిన్న చిన్న ముక్కలుగా నరికివేయబడిందంట. అయితే ఆ ముక్కలన్నీ తీసేశాడా దేవుడు? లేదు. బ్రేక్ చేయడం దేవుని పని, దాన్ని తీసి పడేయడం ఎవరి పని? నీ పని. నీ జీవితంలో దేవునికి విరోధమైన కార్యములు ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో వాటికి నీ మీద అధికారం లేకుండా ప్రతి బంధకాన్ని, ప్రతి కట్లను తెంపడము దేవుని పని. వాటన్నింటిని తీసి పారేయడం నీ పని. హల్లెలూయా. రెండవదిగా ఏం చేయాలో తెలుసా? ఒక ఎండు కర్రని నీటిలో వేస్తే ఏమవుతుందండి? అది మునుగుతుందా? లేదు. కానీ కొన్ని దినాలు దాన్ని అలానే వదిలేస్తే ఏమవుతుంది? అది నీటిని పీల్చుకొని 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 మునిగిపోతుంది. నువ్వు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నావు? నీ యొక్క పాపాన్ని ప్రేరేపించే సహవాసాన్ని నువ్వు నీ జీవితంలో కలిగి ఉన్నావా? అటువంటి ఎన్విరాన్మెంట్లో నువ్వు ఉంటున్నావా? నీ స్నేహితులు అలాంటి వారా? అటువంటి వారిని విడిచిపెట్టాలి. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. తప్పేమీ లేదు. నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకి అడ్డుగా ఏది ఉన్నా దాన్ని విడిచిపెట్టేందుకు నువ్వు సిద్ధమవ్వాలి. అప్పుడే నువ్వు బయట నుంచి హెల్దీ మాత్రమే కాదు, లోపల నుంచి కూడా నువ్వు ఆరోగ్యవంతంగా ఉండాలి. హేరోదు రాజు ఇశ్రాయేలీయుల చేత మంచివాడు అనిపించుకోవాలి అని చెప్పి యెరూషలేములో ఉన్న ఆలయాన్ని రిపేర్ చేయించాడండి. అయితే ఎప్పుడు కూడా తన యొక్క సింహాసనం బట్టి అతనికి భయం ఉంటుంది. అందుకనే జ్ఞానులు వచ్చి చెప్పగానే యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని చెప్పి యేసయ్యని చంపేందుకు కూడా సిద్ధమైపోయాడు. బయట నుంచి ఆయన ప్రతి ఒక్కరికి హెల్దీగా కనిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధంగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ లోపల నుంచి అతను హెల్దీగా లేడు. సమస్య వచ్చినప్పుడు హెల్దీగా లేడు అతను. అదే పౌలు శీలను చూసారా? ఖైదు చేయబడినా కానీ వారు ఆ ఖైదులో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. వాళ్ళు బయట నుంచి మాత్రమే హెల్దీ కాదు, లోపల నుంచి కూడా వాళ్ళు హెల్దీగా ఉన్నారు. నువ్వు లోపల నుంచి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని అంటే దేవుడు నీలో నివసించాలి. దేవుడు నీలో నివసించాలి అంటే పరిశుద్ధంగా నువ్వు నీ యొక్క హృదయాన్ని పెట్టుకోవాలి. నీ ఆలయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. దొంగల గుహగా ఉంచుకుంటే దేవుడు ఉండడండి. ఎంగిలి పళ్ళాన్ని, ఎవరో తినేసిన పళ్ళాన్ని తీసుకొని వచ్చి కడగకుండా దాంట్లో వేడివేడిగా అప్పుడే వండిన భోజనాన్ని తీసుకొని వచ్చిస్తే మీరు తింటారా? మరి అటువంటి ప్రదేశంలో పరిశుద్ధాత్మ దేవుని ఉండమంటే ఉంటాడా? ఒకమారు జ్ఞాపకపరచుకోండి. ఒక్కమారు ఎలా ఉంది మీ యొక్క ప్రవర్తన? ఎలా ఉంది మీ యొక్క విధేయత? ఎలా ఉంది నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల? ఇంకా ఇబ్బంది పడుతున్నావు అంటే ఆత్మదేవునితో నీకు సరైన సహవాసం లేదు అని. పరిశుద్ధాత్మను మీకు సంచకరుగా ఇచ్చాడండి దేవుడు. ఆత్మానుసారంగా నడిస్తేనే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇప్పటి వరకు అవ్వలేదా? ఇప్పటి నుంచి ప్రయత్నించండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.